మీ అత్తమ్మని చూపించి గీతక్క, మీ మావయ్యని చూపించి గీతక్క అని చెప్పి కామెంట్స్ మీద కామెంట్స్ చంపేశారు కదా. ఈవిడే మా అత్తమ్మ అనమాట. చూడండి ఎంత బాగా అన్నం వడ్డిస్తుందో మాకు. అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయిపోయింది అనమాట. అంటే మంచి మిట్ట జామున అన్నం టయానికి వెళ్ళాము. అత్తమ్మ అయితే ఫాస్ట్ గా అన్నం వండేసి మాకు వడ్డిచ్చేసింది. మేమైతే తినేసాము. మా అత్తమ్మ తినిన దాకా అక్కడ వెయిట్ చేసాము. కాసేపు అత్తమ్మతో వాళ్ళ అమ్మతో ముచ్చట్లు పెట్టుకున్నాను అనమాట. ఇల్లంతా చూస్తున్నాను ఎక్కడ ఏముందా అని చెప్పాను అనేసి. ఇంటి వెనక పెద్ద చింత చెట్టు ఉంది. కాయలు అయితే ఇరక్ కాసేసాయి, కానీ కోసిచ్చే వాళ్ళు ఎవరు లేరు. అందుకే పిల్లలు వచ్చే టైం అయిపోయింది, మనం వెళ్ళిపోవాలని చెప్పి మా ఆయనతో చెప్పాను. అత్తమ్మ అయితే ఫాస్ట్ గా వంకాయలు కాసున్నాయి, టమాటాలు కాసున్నాయి, కోసుకొని తీసుకెళ్దురా అని చెప్పి వంగ చెట్ల దగ్గరికి అయితే వెళ్ళామండి. మా అత్త స్వయంగా ఆమె చేతులతో వేసిన చెట్లు కాయలు అనమాట, నాటుకాయలు. ఎర్ర వంకాయలు అంటారు మా సైడ్, మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇకపోతే ఇల్లు అయితే చాలా పెద్దది, కానీ ఇంటి నిండా జనాలు అయితే ఉండరు అనమాట. ఇదిగోండి ఇవి నాటుకాయలు, రామ్మొలక్కాయలు అంటారంట వీటిల్ని. నేనైతే టమాటాలే అన్నానండి. అన్ని కావాల్సిన అన్ని మా అత్తమ్మ అయితే లగేజ్ అయితే సర్దేసిందండి. మామిడి చెట్లు అయితే అవి ఉన్నాయి, మంచు పడి బాగా చీడ పట్టేసినాయి అంట. అవి కూడా కోసిచ్చేది. వీడియో అయితే లైక్ చేయండి.